ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు. నెల్లూరు టౌన్ 48వ డివిజన్లో పొర్లుకట్టలో పింఛన్ పంపిణీ చేశారు మంత్రి నారాయణ. స్థానిక టీడీపీ నాయకులతో కలిసి లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు 4,000 రూపాయల పెన్షన్ ని లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేస్తున్నామని తెలిపారు మంత్రి నారాయణ. గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానా ఖాళీ చేయడమే కాకుండా అప్పులు మిగిల్చిందని విమర్శలు చేశారు మంత్రి నారాయణ. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అప్పులే ఉన్నాయన్నారు. ప్రభుత్వ భవనాల్ని సైతం వైసీపీ తాకట్టు పెట్టిందని మండిపడ్డారు. అనుభవజ్ఞుడైన సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో పెన్షన్ కార్యక్రమం ప్రారంభమైంది. అందరూ అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు, ఇతర అధికార యంత్రాంగం కూడా ఈ కార్యక్రమంలో ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైంది. పెన్షన్లు తీసుకునే ప్రతి వ్యక్తి కుటుంబాల దగ్గరికి వెళ్లి మరీ పెన్షన్ కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉన్నారు. పెంచిన పెన్షన్ ని ఇదొక ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2వ నెల పంపిణీ కార్యక్రమం ఈ రోజు స్టార్ట్ అయింది. సాయంత్రానికల్లా దాదాపు 96 నుంచి 99% వరకు కూడా పెన్షన్లన్నీ కూడా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సచివాలయ సిబ్బంది, ఆ దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆ జిల్లా యంత్రాంగం అంతా కూడా ఒక పండగ వాతావరణంలో ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ అందించేటటువంటి ప్రక్రియ చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 65 లక్షల మందికి పైగా వివిధ పెన్షన్లు తీసుకునేటటువంటి వ్యక్తులందరూ కూడా ఈ రోజు పెన్షన్లు అందించే ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు 2,000 కోట్ల రూపాయల్ని ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. నిన్నే దీనికి సంబంధించిన మొత్తాన్ని కూడా డ్రా చేసింది సచివాలయ సిబ్బంది. పూర్తి స్థాయిలో ఒక పండగ పెంచినటువంటి పెన్షన్ ని అందించేటటువంటి ప్రక్రియ 2వ విడత కొనసాగుతుంది. ఈ రోజు ముఖ్యమంత్రి కూడా మడకశిరలో ఈ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులందరూ కూడా వారి ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో, ఆయా జిల్లాల్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఒక పండగ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. పెంచినటువంటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధమైనటువంటి అప్పుడు భరోసా లభించింది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచినటువంటి పెన్షన్ ఏ విధంగా ఉంది, ఎంతమంది లబ్ధిదారులు దీనివల్ల లబ్ధి పొందుతున్నారనే అంశాన్ని పెన్షన్దారులకి ఇళ్లకెళ్లి మరి ఆయా సంబంధించినటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మిగతా ప్రజాప్రతినిధులందరూ వివరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సాయంత్రానికల్లా 96 నుంచి 99% మేర పెన్షన్లన్నీ కూడా పూర్తి చేయాలి. ఏవైనా సాంకేతిక కారణాలతో మిగిలిపోయి ఉంటే రేపు 2వ రోజు పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశించినటువంటి నేపథ్యంలో ఒక పండగ వాతావరణంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం పూర్తి స్థాయిలో ఉత్సాహంగా కొనసాగుతుంది. సోమా, థ్యాంక్ యూ జయరాజ్. 3,000 4,000 చేస్తానని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారమే స్టార్ట్ చేశాం. అంతేకాకుండా 3 నెలల అరియర్స్ ఇస్తానని కూడా ఎలక్షన్ ముందు చెప్పారు. అదేవిధంగా లాస్ట్ మంత్ 3,000 అరియర్స్ ఇచ్చాం. అంటే 4,000 + 7,000